మనకు ఒక ఇంటి తర్వాత ఆ పరిస్థితి వచ్చింది. అందువల్ల ఎవరు పోయారు, ఇంటికి వెళ్ళారు, బ్రష్ మార్చుకున్నాడు, కట్టు కట్టుకున్నాడు, వీళ్ళు చేయాలంటే హాస్పిటల్కి వచ్చారు. ఎవరు చెప్పాలి వాస్తవాలు? మీరే చూడండి, అది చూడండి. అట్లా తన యాక్టివ్ అని మీరు చెప్పండి. మీరు చెప్పినట్టు ఇస్తారా కట్టాలి పత్రిక చూడండి. యాక్టివ్ ఈ పరిస్థితి ఎందుకు వచ్చి ఎవరు తీసుకొచ్చారు? బస్సు మారింది, వీల్ చైర్ వచ్చింది, మమ్మల్ని దోసగా అడుగుతుంది. అదే మీరు అడుగుతున్నా, మీ ద్వారా అడుగుతున్నా, నా మీద కాదు కాళ్ళ మీద రాళ్ళు చేశాను. మీ గవర్నమెంట్ దిక్కున్నామంటే ఈ సమయం ఇస్తూనే లేదు కదా. ఒక 100 మీటర్లు ముందుకెళ్ళంటే ఆ బాడీస్ ఎక్కడ పోతాం, అందుకు పోలీసులు తానే ఉన్నారు. 100 మీటర్లు ముందుకెళ్ళంటే గొడవ లేదు కదా. నేను వెళ్ళి నా ముందు మీరు దాని వెళ్ళిపోయాను కదా. నువ్వు అలా వెళ్ళిపోతే ఎవరు వచ్చారా? నిన్ను నువ్వే దిగావు, వెళ్ళిపోయిన బాణులు పట్టుకొచ్చారు, వాళ్ళు వాడు కొట్టారు, వాడు బయటకి జరుగుతుంది కదా. వాళ్ళు చేసిన తప్పే, కారు మీద దాడి చేయాలనుకోవడం కూడా నువ్వు చదువు తప్పే. అది కూడా నాకు ఇష్టం, నా సంస్కృతి అది కాదు. కానీ మీరేం చేస్తారు? వాళ్ళు పట్టుకొచ్చారు, మీరు గవర్నమెంట్ తీసుకొచ్చారు. గవర్నమెంట్ కాలు పెడతారు కదా. అంత పెద్ద ఇండివిజువల్ జరిగిపోయింది, ప్రపంచంలో జరిగిపోతుంది. పైన ఫైర్ చేయాలి, బయట మనుషులు కాల్చుతా. ఇప్పుడు మీరు విన్నారు ఎక్కడైనా? ఆ పిల్లడు కాళ్ళు బుల్లెట్ ఎక్కి, ఇంకో పిల్లడు కాళ్ళు బుల్లెట్ ఎక్కి, ఇద్దరికి ఎక్కినాయి. ఆ పిల్లడు కాళ్ళు బుల్లెట్ తీస్తే వాడు చచ్చిపోతానంటారు. వాడిని కాపాడితే తెల్లి అబ్బాయిలో పెట్టిన్నాం. ఆ పాప ఏ సంబంధం లేకుండా గవర్నమెంట్ కాళ్ళు ఫైర్ చేయాలి, కాళ్ళలో కలపలా కంట్రోల్ రైతులు మంచి మంది కాల్చారు తప్ప మీరు గవర్నమెంట్ కాల్చారా? నాని గారు కాల్చారు, నాకు అర్థం కాదు. ఇంకా డైరెక్ట్ మంత్రులే కాల్చారు. పోతే పోయింది. నేను నా ముందు జరిగినప్పుడు నేను వెళ్ళిపోయాను కదా. నువ్వు కరెక్ట్ 100 మీటర్లు ముందుకు వెళ్ళి గొడవ లేదు కదా. నువ్వు ఎందుకు దిగాల్సి వచ్చింది? ఎస్పీ గారు ఫోన్ చేసి చెప్పాను. మీరు ఎస్పీ గారు వద్దు, మీ బాగా ఎట్లాగో స్కూటీ పోతావు జరగలేదంటూ ఒక ఈరోజు ఒకరోజు నువ్వు బయటకు వెళ్ళొద్దు అని చెప్పాను. ఇప్పుడు మంచి మంది తప్పుగా మాట్లాడాలి. ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది? రోజుకి ఒకరు మనాలని చూస్తున్నారు, రోజుకి జరిగిపోయింది అంటున్నారు, రోజుకి నాని మీద దాడి చేసి నేను మొదటి విలన్లు చేస్తున్నాను. నేను నిజంగా విలన్లు అయితే ఆ మనసుతో మాకుంటే 5 సంవత్సరాల్లో ఏ రోజైనా కూడా మేము ఒక కామెంట్ చేసామా చెప్పండి మీరు. కానీ ఇది మీరు ఆలోచించండి, ఇది డ్రామా కదా, ఇది నటన కదా. చట్టం మారింది, వీల్ చైర్ వచ్చి, బట్టలు మారాయి, కట్లు వచ్చాయి, కాలు కట్లు వచ్చాయి. అదే నువ్వు బాగా నడుస్తున్నావు. ఇప్పుడు ఒక్కసారి ధీమా అది చూడ బాగా నడుస్తున్నాడు ముందరా, అది చూడు నడిచిపోతున్నాడా, అట్ట చూడండి. మీరు బాగా నడుస్తున్నాడా, గొడవ జరిగిందంట మీరు చూసారు కదా. మరి వీల్ చైర్ ఎందుకు వచ్చింది? ఉండరా ఉండరా చూడు. ఆవిడ 10వ తారీఖు జనసేన కర్ర పెట్టుకుని నడుస్తారు. ఇప్పుడు చూడండి, పెట్టమా కర్ర పెట్టుకుని చూపిస్తాం. నాకు మీరు చెప్తే మీకు తెలియాలని చెప్తాను. తర్వాత జరిగాయి, అయిపోయిన తర్వాత ఏం చేశారు వీళ్ళు? మీకేం ఇద్దరు మీరు చూసారు. ఆ తర్వాత తనకు దాడి జరిగిందని తను రెచ్చగొట్టి ఎంతమందిని ఇబ్బంది కొట్టారు చూడు, ఎంతమందిని కొట్టారు చూడు. వాడు ఇల్లు పాప సర్పంచ్ ఇల్లు, ఇల్లు మొత్తం క్లోజ్ చేశారు. బంగారం డబ్బు అన్ని కలిపి ఇంట్లో. వాడు చూడు, కొట్టే చూడు, ఒక్కొక్క నెట కొడుతున్నారు చూడు.
స్కూటర్ దొరికింది. అలా కొడుతున్నాడు చూడండి. తగిలి పెట్టారు, స్కూటర్ తగిలి పెట్టారు. ఆ తట్టం చూడండి ఎంతమందిని కొడతారు చూడండి. దొరికిందో కుట్టారు, దాంట్లో పోయిందంతా కుట్టారు. తను ఎంత కొట్టమని చెప్తారు, తను ఎంత కొట్టారు కొట్టమని. అలా తిట్టాలు వాళ్ళు కొట్టారు పోయి. ఆటలు తీసుకెళ్ళి కొట్టారు ఒక్కొక్కరిని. అతను కొట్టారు రాత్రి. ఎంతమందిని కొట్టారు. అలా చెప్తాడు చూడు, పొమ్మంటాడు, దాడులు చేయమంటాడు చూడు. దీన్ని అందరూ పోయి దాడులు చేయమంటున్నారు. పెట్టడానికి తన దాడులు చేయమంటారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తాడు, ఆ కాలేజ్ ప్రిన్సెస్ ఏం చేసింది, మైనార్స్ ప్రిన్సెస్ ఏం చేసింది చూడు. పోలీసులు తిప్పి మాట ఆడాలి వెళ్ళారు అమ్మా, అన్ని మాట్లాడారు పోలీసులు. సీఎం కొడతారు తలమని, రాత్రి సీఎం కొడతారు. అతను ఏమని అడుగుతాడు, ధర్నావంతులు ఏమని అడుగుతాడు. హాస్పిటల్ ముందు మేము ఆపలేదు సార్, ఆపు. ఇది ఆ పిల్లోడు చూద్దాను ఇంట్లో అటు కొడుతుంది. డాక్టర్ పట్టుకుంటున్నా కొడుతున్నాడు ఇంట్లో. ఎమర్జెన్సీ ఐసీయూ కూడా ఉన్నారు. ఆ పిల్లడు ఒక్కడే కొడుతాం, ఒక్కడు ఎంతమంది కొడుతున్నారు హాస్పిటల్ పేషెంట్ పరిస్థితి. టీటీడీ సెక్యూరిటీ చెప్పినా ఆపల, హాస్పిటల్లోకి కొట్టారు. లోపలికి వెళ్ళిపోయాడు, లోపల తలుపు బయట లోపలికి కొట్టారు. ఎవరు సంబంధం ఒక్కొక్కరు పేషెంట్ చూస్తాను, నేను ఐసీయూలో పోయి కొడతారా.
ఈరోజు నిజంగా కూడా నాకు ఒక వ్యక్తిని తప్పట్టాలనో ఒక వ్యక్తిని విమర్శించాలనో నిజంగా కూడా నా ఉద్దేశం అయితే 100% కాదు. కానీ ఒక అవాస్తవము అనవసరంగా ప్రతిరోజు జనంలోకి వెళ్తుంటే తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టడం జరిగింది పిలిపించి ఈ సమయంలో. నేను మనసారా చెప్తున్నా, మనస్ఫూర్తి చెప్తున్నా, నా ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక మనిషిని తప్పుపట్టడమో విమర్శించడమో నా లక్ష్యం కాదు, నా ఆలోచన కాదు. నేను తప్పనిసరి పరిస్థితి వాస్తవం కనీసం చెప్పే ప్రయత్నం కూడా చేయకపోతే చంద్రగిరికి ఉన్నటువంటి నియోజకవర్గం ఇది తిరుపతి పుణ్యక్షేత్రంలో ఉన్న నియోజకవర్గం. ప్రపంచానికంతా ఇక్కడ ఏదో జరిగిపోతుంది అని ఒక మెసేజ్ వెళ్ళడం మంచిది కాదు. ఆ మెసేజ్ వెళ్ళకూడదు. నిజంగా అంతగా ఏమీ ఇక్కడ జరగలేదు. మనం అనవసరంగా పెద్దదిగా చేసి తిరుపతిని చంద్రగిరిని ఈ పుణ్యక్షేత్రాన్ని మనము ఒక రాంగ్ మెసేజ్ వైపు వెళుతుందేమో, వెళ్ళకుండా ఒక వాస్తవాన్ని చెప్పాలనే ప్రయత్నమే తప్ప మళ్ళా చెప్తున్నా ఒక విమర్శించాలనో తప్పుపట్టాలన్న ఆలోచన కాదు, నా లక్ష్యం అది కూడా కాదు. మీరు చెప్తున్నా, మనస్ఫూర్తి చెప్తున్నా, చదువుకున్నాను. నేను సామాజిక శాస్త్రంలో మాస్టర్ చేసినవాడిని, అదే సామాజిక శాస్త్రంలో డాక్టరేట్ పొందినవాడిని, న్యాయశాస్త్రంలో పట్టా పొందినవాడిని. ఇంత చదువుకున్నాన్ని నేను ముందాగా వ్యవహరించకపోతే కరెక్ట్ కూడా కాదని నాకు తెలుసు. ముందాగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. అదే రకంగా గుండెల నిండా దైవభక్తి నింపుకున్న వాడిని తప్పు చేయాలనో తప్పుడు మార్గం ఎన్నుకోవాలనో నిజంగా నేను అనుకోను. నాకు కర్మ సిద్ధాంతం నమ్ముతా, పాపభీతి నమ్ముతా. ఒక మనిషిని నేను అనవసరంగా నిష్కారణంగా ఒక విమర్శ చేసినా కూడా అది భగవంతుడు శిక్షిస్తాడని నమ్మేవాడిని. ఒక మనిషిపై దాడుగా కాదు, ఇబ్బంది పెట్టడమే కాదు, అనవసరంగా ఒక మనిషిని కామెంట్ చేసినా కూడా భగవంతుడు శిక్షిస్తాడు, భగవంతుడు గమనిస్తుంటాడని బలంగా నమ్మేటటువంటి కర్మ సిద్ధాంతం నమ్మేది. నిజంగా కూడా చెప్తున్నా, మీకు దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఈ 5 సంవత్సరాలలో నన్ను ఎన్ని మాటలు అని ఉంటారో మీరే సాక్షి. ఎన్ని ఆరోపణలు చేస్తుంటారు, ఎన్ని విమర్శలు చేస్తుంటారు, ఎంత నిజంగా కూడా అంత అవమానకరంగా నన్ను మాట్లాడినా కూడా ఏ ఒక్క రోజైనా ఒక్క మాట అయినా నేను విమర్శించుంటే తిరిగి మీరే సాక్షి. చెప్పండి, 12 రోజులు మాట్లాడాలి చెప్పండి. నేను ఏ రోజుకి చిన్న విమర్శ కూడా ఎవరిని కూడా చేయలేను. అదే రకంగా నేను నిజంగా ఉందాగా ఉన్నానని చెప్పి మీ ద్వారా గర్వంగా చెప్తున్నా. చివరికి 6 రోజుల పాటు లోకేష్ గారు పాదయాత్ర చేస్తే కూడా కాన్ఫరెన్స్లోకి ఎంత గౌరవంగా వచ్చాడో, ఎండింగ్ 6 రోజు కూడా అంత గౌరవంగా బయటకు వెళ్ళేలాగా ఉందాగా చంద్రగిరి నియోజకవర్గంలో వ్యవహరించాలని తప్ప ఎప్పుడు చిన్న ఒక కామెంట్ కూడా తన పైన చేయాలి. అవాంతరం కాదు తన పాదయాత్రలో. అదే భువనేశ్వరి గారు, శ్రీమతి చంద్రబాబు గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా 3-4 రోజులు ఇక్కడ ఉంటే 3-4 రోజులు అధికారులు కూడా చెప్పి ఈ నియోజకవర్గానికి కోడలుగా వచ్చింది, వెళ్ళేంత వరకు గౌరవంగా చూసుకోవాలని చెప్పారు. చివరికి వరదలు వచ్చి చంద్రబాబు గారు రాయలసీమకు వచ్చినప్పుడు గౌరవంగా లేచి నమస్కరించాలే తప్ప నేను కామెంట్ కూడా చేయలేదు. మీరే సాక్ష్యం, ఈరోజు చెప్పడం లేదు. నేను గౌరవంగానే ఉందాగానే వ్యవహరిస్తున్నాను. నేను చెప్పండి, 5 సంవత్సరాల్లో భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి పలానా ప్రెస్ మీట్ పెట్టి నాని గారిని కానీ శ్రీమతి నాని గారిని కానీ నేను ఎప్పుడు నాకు మాట్లాడితే చెప్పండి. నేను ఎప్పుడు అన్నాను, నా పని ఏదో నేను చేసుకుంటూ పోతున్నా, నా లక్ష్యం ఏదో, నా బాధ్యతలు ఏదో, నా బాధ్యతల వైపు నేను పరిగెడుతున్నా. అదే రకంగా విమర్శ చేయడం కాదు. 5 సంవత్సరాల్లో శ్రీమతి నాని గారు కానీ వాళ్ళ నాని గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులపైన ఎప్పుడైనా ఒక చిన్న కేసు 5 సంవత్సరాలు నమోదైంది చెప్పండి. ఎవరైనా చెప్పండి, 5 సంవత్సరాల్లో ఒక చిన్న కేసు నమోదైంది చెప్పండి. నా ఉద్దేశం అది కూడా కాదు. చివరికి నాన్నగారే స్వయంగా నా సొంత భావాన్ని కొట్టాడు పాకాలు. ఎవరైనా మీరు ఆలోచన చేయండి, నా సొంత భావార్థిని మా భార్య కన్నను కొడితే, మా జనరల్గా భార్య కన్ను కొట్టినప్పుడు భార్య జనరల్ ఒప్పుకోదు. నా భార్యని కన్విన్స్ చేస్తున్న ఉద్యోగబాబుని పోసగలు మనకు వద్దు, కొట్టు పాపను పోతాడు వద్దని చెప్పి వదిలేను. నాన్నగారు కొట్టలేదని చెప్పండి. నా మావాసం కొట్టలేదు, పబ్లిక్లో కొట్టాడు. కొట్టా కూడా నేనేం చెప్పాను, భార్య కూడా భార్య ఎవరైనా ఆవేశపడుతున్నా
వస్తే బాబు నా మాటనే పోతే పోయిందో కర్మ కొట్టాడు కారణం లేకుండా కొట్టాడు కేసు కూడా లేదు మనం ఒకరోజు కేసు కూడా పిలిపించాను కొట్టలేదు మేము చిన్న కామెంట్ కూడా చేస్తాను నా మామర్తను కొడితే కూడా అదే రకంగా మీకు చెప్తున్నా ఆర్టీఓ ఆఫీస్ మీద నా మీద నిష్కారణంగా కర్రలతో రాళ్లతో దాడి చేసినా కూడా నా కొడుకు నామినేషన్ రోజు ఇల్లు వస్తుంటే దాడి చేసినా కూడా నేను తిరిగి ప్రతిదాడి చేయడం కానీ ప్రెస్ మీట్ పెట్టి కామెంట్ చేయడం కానీ నేను ఒక్కసారి కూడా చేయను అవమానాన్ని భరించాను తప్ప చిన్న చేయడం తనకు బ్రహ్మాండమైనటువంటి క్వారీలు ఉన్నాయి నేను మీ ద్వారా అడుగుతున్నా ఈ 2 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో పెద్ద క్వారీలు రన్ అవుతున్నాయి చిత్తూరులో రన్ అవుతున్నాయి ఒక రోజు కాదు ఒక గంట ఎప్పుడైనా క్వారీ మూసారని చెప్పండి నిజంగానే ప్రతీకారం పోవాలనుకుంటే వెనక్కి ముందు అతను చేసినట్టు నా మీద రెక్కి నిర్వహించారు చాలా చేశారు అయినా తన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక రోజు కాదు ఒక గంట తన క్వారీ మూసిందో చెప్పండి ఒక్కసారి తన క్వారీ పైన జనరల్గా విజిట్ చేస్తే అధికారులు ఆ రోజు నా దృష్టికి వాళ్ళ బంధువుల ద్వారా వస్తే నేను అధికారులు చెప్పినటువంటి మాట నేను ప్రమాణంగా చెప్తున్నా బై గాడ్ చెప్తున్నా నేను చెప్పినటువంటి మాట నాని గారు అనే వ్యక్తి నాకు రాజకీయ ప్రత్యర్థి తప్ప నా శత్రువు కాదు రాజకీయాలు వేరు వ్యాపారం వేరు వ్యాపారం దెబ్బ కొట్టడం అంటే కడుపు కొడితే పాపం ఆ పాపం నాకు వస్తుంటే అధికారి అన్నాడు ఆ రోజు ఒకసారి భగవంతో మాట్లాడంటే క్వశ్చనే లేదు నిజంగా చెప్తున్నా అతను కారు ఒక గంట మూసినావు నేను అంగీకరిస్తున్నా కడుపు కొడితే ఆ పాపం బై గాడ్ చెప్తున్నా ఆ పాపం నాకు వద్దనే చెప్పాను ఒక గంట కారు మూసినా అతను కడుపుకి కొట్టినట్టు అవుతుంది నేను చేయకూడదని చెప్పాను నేను ఎక్కడ కూడా 5 సంవత్సరాల్లో ఒక వ్యక్తిని చిన్న చెంప మీద కొట్టినట్టు చూపించాను చూద్దాం ఒక మనిషిని కామెంట్ చేస్తుంటూ చూపించండి చూద్దాం వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకరిపైన ఒక కేసు ఉందో చూపించండి చూద్దాం ఎంతకైనా ఉందాగా నేను ఎలా ఉండాలి నాకు అర్థం కాకుండా ఉంది నాకు నేను ఎలా ఉందాగా నాకు ఉద్యమాలు తెలియదా నేను ఉద్యమాల నుంచి రాలేదా నేనేమన్నా అమెరికా నుంచి రాత్రి దిగాను నేనేమన్నా నేను కింద నుంచి వచ్చినాను ఈ కష్టాలు చూసిన వాడిని నా మీద 88 కేసులు పెట్టారు ఒకటే అడుగుతుంది చాలా ఇల్లీగల్ చాలా చేశారు ఎన్ని చేయకూడదో అన్ని ఆరోపణలు చేశారు నేను అడుగుతున్నా నిజంగా ఇల్లీగల్ వ్యాపారాలు ఒక్కటి చేస్తుంటే చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అంత యాక్టివ్గా వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తుంటే నన్ను వదులుంటాడా నన్ను జైలు పంపుడా కేసులు పెట్టున్నా 5 సంవత్సరాలు ఇల్లీగల్ యాక్టివిటీ ఒక్కటి చేస్తుంటే ఒక కేసు పెట్టారని చూపించమని చెప్పండి ఎంత సమయంలో అధికారులతో కార్యకర్తల కోసం ఫైటింగ్ ఆ ఇల్లు కొట్టాల్సిన ధర్నాలు ఈ రాష్ట్రంలో నిరసన అది కూడా తెలుగుదేశం పార్టీ పైన చేయడం అధికారులతో చేశాను పోరాటం అధికారులు మీరు బ్యాలెన్స్గా ఉండాలి కానీ అధికారులతో పోరాటం చేసిన 5 సంవత్సరాలు కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులపై కానీ వ్యక్తులు ఏ రోజు పోరాటం కలెక్టరో ఎస్పీనో ఎంఆర్ఓనో ఆర్టీఓనో మా వాళ్ళకి న్యాయం జరగాలని ధర్నా చేసి నేను అనేక సార్లు జైలుకి వెళ్ళాను తప్ప ఇల్లీగల్ యాక్టివిటీ నేను చేస్తుంటే చంద్రబాబు గారు వదులుంటారా నన్ను కేసు నన్ను మట్టి నుంచి ఉంటారా చెప్పండి ఇలా చేశారు సరే మీరు విచక్షణ తోలేస్తాం తిప్పుకోండి ఆరంభం చేసుకోండి ఎన్నికలు అయిపోయినాయి ఏం మాట్లాడినా కూడా లేవి చెప్పుకోవడం లేదు కానీ నిజంగా భగవంతుడు తెలుసు తను చేసిన ప్రతి అసత్య ఆరోపణ వ్యక్తిగత ఆనందం అంటారు తిరుగులే ఉంటారు వ్యక్తిత్వానికి కించపరుస్తుంది ఇంత దుర్మార్గంగా చేసినా కూడా నేను భగవంతుని ఒకటే కోరుకున్నా భగవంతుడు నేనేంటో నీకు తెలుసు నా మనస్తత్వం ఏంటో నీకు తెలుసు నువ్వు తెలుసుకో స్వామి చాలు ఎవరు సమాధానం చెప్పండి అవసరం లేదని చెప్తాను నేను చెప్పిన మన భగవంతుడు చెప్తున్నాను ఒకటే నీకు తెలిస్తే చాలు భగవంతుడా మంచోడో చెడ్డోడు నీకు తెలిస్తే చాలు నేను ఒక్కరోజు తిరిగి కామెంట్ కొట్టాను రోజు అసలు మీరే సాక్షి ప్రెస్ మీరు పెడితే ఎంత దుర్మార్గంగా తిడతారో మీరు ఒకరు తిడితే పర్వాలేదు ఒకరోజు భార్య చెప్తుంది ఒకరు భర్త చెప్తాడు ఒకరు కొడుకు చెప్తాడు ఒకరు భార్య చెప్తారు నేను అడుగుతాను ఈరోజు 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చంద్రగిరి నియోజకవర్గంలో ఒక్క కార్యకర్త ప్రెస్ మీట్ పెట్టండి చెప్పచ్చు ఒక వ్యక్తి నేనే కాదు మా ఎంపీలు ఉన్నారు మా జడ్పీడీసీలు ఉన్నారు మా నాయకులు ఉన్నారు ఒక్క వ్యక్తి 5 సంవత్సరాల్లో ప్రెస్ మీట్ పెట్టి ఒక వ్యక్తిని కామెంట్ చేస్తుందో చెప్పండి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు డిసిప్లిన్గా ఉంటాం మనం అందరూ చేయగలిగినంత మంచిగా చేస్తాం తప్ప ఒకరిని మనం కించపరచకూడదు ఒక వ్యక్తిత్వాన్ని మనం తప్పుపట్టకూడదు మన పనులు చాలా ఉన్నాయి ప్రజలకు చేస్తుంది అనుకున్నాం తప్ప నేనే కాదు నియోజకవర్గంలో ఒక కార్యకర్త కూడా ప్రెస్ పెట్టలేదు ఒక వ్యక్తిని క్రిటిసైజ్ చేయలేదు ఎందుకు బాధ్యతగా ఉన్నాం ఉండాలనుకున్నాం ధర్మం అనుకున్నాం కూడా ఈరోజు మళ్ళీ మీ ద్వారా చెప్తున్నాం మీకు ఈరోజు 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు 175 మంది ఎమ్మెల్యేల భార్యలు ప్రచారం చేస్తారు భార్య మొత్తం ప్రచారం చేస్తారు కానీ చాలామంది చిత్తూరు జిల్లాలో మన తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా తీసుకో ప్రచారం భార్య చేసి ఇంటికి వెళ్తుంది తప్ప భర్త ఒకరోజు భార్య ఒకరోజు పాపం నాకు తెలియదు కానీ శ్రీమతి నాని గారు వాడు ఎదవ గుర్తుందా వాడు రాసుకెళ్ళి
ఇటు అంటుంటే ఆడమంచి అంటుంటే నేను ఏం మాట్లాడాలా? మీరు వీడియోలు చూపిస్తాను, వాడు వీడు రాసుకెళ్ళి ఎదవ ఇట్లా తిడుతుంటే ఎందుకు భరించాలా? మిమ్మల్ని ఒక మాట అన్నానా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా? ఇప్పుడు కేసులు పెట్టామా? మీ జోలికి వచ్చామా? మిమ్మల్ని ఏమన్నా ఏం లేనప్పుడు అతను దుర్మార్గంగా చెప్తారు నాని గారు. శ్రీమతి నాని గారేమో తను కూడా చాలా, నేను ఎప్పుడు మీరే సాక్షి, నా లైఫ్లో ఎప్పుడు కూడా ఆడమంచి నేను కామెంట్ కూడా చేయను. చదువుకున్న రోజుల్లో కూడా నేను రాజకీయ వామపక్ష భావాలకు పెరిగినట్టుగా నేను ఎప్పుడు కూడా మా ఆడమంచిని ఎప్పుడు నా జీవితంలో చిన్న కామెంట్ కూడా చేయను. తప్పుగా కాదు, చూడడం కాదు, కామెంట్ కూడా చేయను. ఆడమంచి అంటే అంత గౌరవించాను నేను. మాకు ఆడమనిషి వాడు ఈడు ఎదవ అని చెప్తుంటే నేను ఏం చేయాలా? మీరు ఆలోచన చేయండి సార్. ఇంకోటి అంటారు, మీరు చూశారు అప్పుడు దాకా ఎలా ఉన్నారు? సంఘటన జరిగిన తర్వాత ఎంత హుషారుగా ఉన్నాడు, ఎంత యాక్టివ్గా ఉన్నాడు, ఎంత యాక్టివ్గా నడిచాడో మీరే సాక్షి. జరిగిన తర్వాత కరెక్ట్ 2 hours ఇంటికి వెళ్ళారు, డ్రెస్ మారింది, వీల్ చైర్ ఎక్కారు, కాళ్ళు కట్టి వీల్ చైర్ మోసుకొని వచ్చారు. అరే జరిగిన 2 గంటలకు ఏం జరుగుతుంది అక్కడ? అది 4 కాలం చెప్పండి వీడియో, అంత యాక్టివ్గా ఉన్న వీడియో 4 కాలం చెప్పండి. 2 hours కంతా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనివల్ల ఏమైంది? కొంచెం అధికారులు బలైపోయారు, ఉద్యోగస్తులు బలైపోయారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎవరిని ఎప్పుడు ఏం జరుగుతుందో అంటే ఒక వ్యక్తి తన ప్రచారం రావడం కోసం, ఒక వ్యక్తి తన ప్రచారాన్ని పెంచుకోవడం కోసం, ఒక వ్యక్తి తన పేరును జనాల్లో తీసుకెళ్ళడం కోసం ఆడినటువంటి ఒక చిన్న నాటకం ఈరోజు ఏ పరిస్థితి వచ్చింది? ఎవరు మనశాంతి రాకుండా పోతున్నారు, ఉద్యోగస్తులు, పబ్లిక్ ఏం జరుగుతుంది తెలియకుండా. అదే దారి నాకేం జరిగింది, ఇంటికి వెళ్ళిపోయాం కదా, నువ్వు కూడా 10 రోజులు ముందుకు వెళ్ళిపోయింది, సరిపోయింటుంది కదా. సరే జరిగింది, నీకేం కాలేదు, వాళ్ళ మటుకు లోపలేస్తే తాను తీస్తారు, కాళ్ళు కొట్టడం కూడా తప్పు, దాన్ని కూడా మేము అంగీకరించాం. అది కూడా తప్పే, చట్టం ఖచ్చితంగా వాళ్ళ మీద తప్పు చేసినప్పుడు యాక్షన్ తీసుకోవాల్సింది. కానీ మీరు ఆ తర్వాత చేసినటువంటి దాడులు, ఆ తర్వాత చేసినటువంటి కొట్టినటువంటి విధానాలు, ఆ తర్వాత నువ్వు రెచ్చగొట్టిన విధానం, అసలు హాస్పిటల్లో చేసినటువంటి దాడులు, ఇవన్నిటి వల్ల ఏమైంది? ఏదో జరిగిపోతుందని, నాన్నగారి పైన ఏదో జరిగిపోయిందని, నాన్నగారికి ప్రణాపాయం వచ్చిందని, నాన్నగారు ఇది జరిగిందని ఒక పెద్ద మెసేజ్ జనాలకి పంపించేసిన తర్వాత తిరుపతి ఈ పుణ్యక్షేత్రంలో తిరుపతి మీద ఎంతో డ్యామేజ్ అవుతుంది ఆలోచించాము. నేను చెప్తున్నాను, విమర్శించాలని ఆలోచన కాదు, కానీ మీకు అందరికీ తెలియాలి ఏం జరుగుతాం. నా ఉద్దేశం నాన్నగారు మాట అనాలని కాదు, మీరే చూస్తే ఎంత యాక్టివ్గా ఉన్నారు. 2 hours ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? రాకూడదు కదా. మీకు చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, మనం జనాల్లో మంచి పేరు తెచ్చుకోవాలంటే, లేదంటే ఇంకా ఎదగాలనుకుంటే ఒక వ్యక్తిని మనం ముందుకు ఇబ్బందులకు పెట్టి మనం ఎదగాలనుకోకూడదు. నేను ఆ రోజు చెప్తున్నా, ఈ అయిన తర్వాత నిజంగా ఆయన పిహెచ్డి నేను ప్రొఫెసర్కి వెళ్ళిపోదామని అనుకున్నాను. 2 సార్లు నేను హై స్కూల్ ఎస్పీఎల్, జూనియర్ కాలేజ్ చైర్మన్, డిగ్రీ కాలేజ్ చైర్మన్, ఎంఎల్ యూనివర్సిటీ చైర్మన్, లా కాలేజ్ చైర్మన్, 25 సంవత్సరాల ముందు తిరుపతి 27 సంవత్సరాల వయసులో తిరుపతి జెడ్పీటీసీ, 34 ఏళ్ళకి నేను తిరుపతి చైర్మన్, అది చిన్న వయసులో పాలక మండలి సభ్యుడు, 43 yearsకి ఎమ్మెల్యే. చిన్నప్పటి నుంచి ఎన్ని చూసిన తర్వాత నేను ప్రొఫెసర్గా వెళ్ళిపోవాలనుకున్నాను. ఎన్ని ప్రత్యక్ష రాజకీయాల నుంచి కాదు, పరోక్షంగా మనం వెళ్ళి ఒక సర్వీస్ వాలంటీర్కి వెళ్ళిపోవాలనే 2 years ముందు వెళ్ళిపోయినా. ఆ రోజు నా కొడుకు ఎందుకు తీసుకొచ్చామంటే కాన్ఫరెన్స్తో భావోద్వేగ సంబంధం ఏర్పడింది, ఎమోషనల్ బాడీ దగ్గర సంబంధం ఏర్పడింది. నా కొడుకు కూడా ఆ రోజు వాడికి పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు, నాకు నిజంగా లేదు ఇంట్రెస్ట్. మా ఇంట్రెస్ట్ అవడం ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది ఆ రోజు. వాడు నాకు వస్తాను, ఎందుకంటే వాడు హై స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా చెన్నై వేలంలో చదివాడు, ఇంటర్మీడియట్ అంతా కూడా అండర్ గ్రాడ్యుయేషన్ అంతా కూడా సింగపూర్లో చదివాడు. మాస్టర్స్ వచ్చి లండన్లో ప్రపంచం టాప్ 10 యూనివర్సిటీలో ఒకటి ఫార్మసీ యూనివర్సిటీ డిస్టెన్స్లో పాస్ అయ్యాడు. నేను బిజినెస్కి వెళ్ళిపోతాను, బ్యాంకింగ్ నా అకౌంటింగ్ మార్కెటింగ్ వెళ్ళిపోతాను, నాకు బిజినెస్లోకి వెళ్ళిపోతాను అన్నప్పుడు అది మీకు చెప్పినట్టు అనమాట. మనకి నియోజకవర్గానికి భావోద్వేగ బంధం ఉంది, ఇప్పుడు అది వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. నేను ఎట్లా ప్రొఫెషనల్గా వెళ్ళిపోదాం అనుకున్నా, నేను ప్రొఫెషనల్గా వెళ్ళిపోయినప్పుడు ఎవరో ఒకటి కాన్ఫిడెన్స్తో ఉండాలని అతను పెట్టడం జరిగింది. ఆ రోజు ఈరోజు చెప్తున్నాం, అతను అంటున్నారు దాడులు చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. కానీ మా లక్ష్యమే వేరు, మా ఆలోచనలే వేరు, నాకున్న బాధ్యతలే వేరు. దీనికోసం సమయం వేస్ట్ చేసుకునేంత అమాయకున్నా. ఈ గొడవలు చేసి ఈ మూసంతులు పడి కొట్లాడుకోవాలనుకుంటున్నాను. నేను నా చదువుడు అయితే నేను ఎదగాలనుకుంటున్నాను, నా అనుభవం అయితే నేను పైగా ఇంకో స్టెప్ వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఇది నాకు ఆసక్తే లేదు కదా. నా కొడుకు కొంచెం మీరాజు కూడా చెప్తున్నా. నా కొడుకు మొన్న అడిగాడు, ఎట్లుంటుంది నా ఎలక్షన్ అన్నాడు. ఒకటే చెప్పా, ఆ రోజు నువ్వు రాజకీయాలు వద్దు అనుకున్నావు. నేను చెప్పా, రేపు మనకి కాన్ఫరెన్స్కి
ఒక మంచి ఆత్మీయ బంధం ఉంది, నువ్వు కంటెస్ట్ చేయాలి. నువ్వు కానీ ఓడావా, నీకు నచ్చిన ప్రొఫెసర్ అనుకున్న నువ్వు లైఫ్లో సెటిల్ అవుతావు. నువ్వు గెలిచావా, చిన్న వయసులో ప్రజలను అంగీకరిస్తారు, జీవితాంత ప్రజలతో ఉంటుంది. నువ్వు రెండో మార్గాలు. నా కూడా చెప్పిన మాట నేను క్లారిటీ ఇస్తా. నువ్వు ఓడావా, నువ్వు వెళ్ళి నీకు నచ్చినటువంటి ప్రొఫెసర్ అనుకొని నీ చదువును ఉపయోగించుకుని ఒక మంచి ఇండస్ట్రీస్గా బిజినెస్ మ్యాన్గా డెవలప్ అయ్యి నువ్వు గెలిచావా, చిన్న వయసులో ప్రజలు గుర్తించారు, గౌరవించారు, జీవితాంత ప్రజలతో ఉండిపో. నువ్వు రెండే ఆలోచన. ఇంత క్లారిటీగా ఉన్నాను. ఓడితే తను భవిష్యత్తు ఏందో చెప్పా, గెలిస్తే తను భవిష్యత్తు ఏందో చెప్పా. ఇంత క్లారిటీగా ఉన్నప్పుడు ఇంతతో దాడి చేయాల్సిన అవసరం మాకెందుకు? దాడులు చేసి ప్రచారం మాకు అవసరం వ్యక్తిగత దేశం మాకు ఎవరి పైన ఉంది? వ్యక్తిగత దేశం మా పైన ఉంటే వ్యక్తిగతంగా అంత టార్గెట్ చేయాలనుకుంటే 5 సంవత్సరాలు నేను ఇంపార్టెంట్ మ్యాన్ కదా పార్టీలో, ముఖ్యమంత్రి గారి సన్నిహితంలో నేను కూడా ఉంది కదా. ఇంత అధికారం నా చేతిలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో ఒక వ్యక్తిని చిన్న ఇబ్బంది పెట్టండి చెప్పండి. ఎందుకు చేయాలి? నేను ఆ ఫీల్డ్ మాకు అవసరం లేదు కూడా. నేను అంటే చెప్తున్నా, నేను కష్టాన్ని నమ్ముకున్నాను, దేవుణ్ణి నమ్ముకున్నాను. మా గురువు చెప్పాడు, కష్టాన్ని దేవుణ్ణి నమ్ముకుంటే ఎప్పుడు చెడిపోడు రా. నేను ఈరోజు అదే నమ్ముతాను. కష్టాన్ని దేవుణ్ణి నమ్ముకుంటే ఎప్పుడు ప్రపంచంలో చెడిపోడా, తాత్కాలిక ఇబ్బందులు రావచ్చు తప్ప జీవితంలో ఎప్పుడు చెడిపోవాలంటాడు. నేను కష్టాన్ని దేవుణ్ణి నమ్ముకొని బతికేవాడు. కష్టాన్ని దేవుణ్ణి నమ్ముకుని నాకు ఎప్పుడు చెడు జరిగింది నాకు నమ్మకం. నా కొడుకు క్లియర్గా చెప్పాను నేను ఓడితే నువ్వు అనుకున్న ప్రభుత్వం నేను జీవితంలో సక్సెస్గా రా, గెలిస్తే చిన్న వయసు ప్రజలు అంగీకరించారు, ప్రజలతో జీవితాంతం ఉండరా అని చెప్పా. అంత క్లారిటీగా ఉన్నప్పుడు మాకు ఎవరి మీద దేశం రాదు. మీకు ఈరోజు చెప్తున్నా మీకు. కాబట్టి మీరు ఆలోచన ఇంకోటి చెప్తాను. నా పంచాయతీ ఉంది, నా పంచాయతీలో 65% పోలింగ్ జరిగింది. మమ్మల్ని అడిగారు, తెలుగుదేశం పంచాయతీలంతా కూడా 92, 95 రిగ్గింగ్ చేస్తున్నారు, మిగిలిన ఓట్లు వేస్తున్నారు, తుమ్మల ఓట్లు వేద్దామని ఒకటే చెప్పాను. మా కొడుకు చెప్పినా, మా ఇంట్లో చెప్పిన బంధువులకి అందరూ వేరే మనం మంచి చేసాం. ఆ మంచి గుర్తు ఎప్పుడు తెలుస్తుందంటే ఎవడు ఓటు వాడిని ఏం ఇస్తాను 60% కాదు, 65% కాదు, ఎంత పోలింగ్ కాదు. కౌంటింగ్ చేసిన తర్వాత ప్రజలు మన గురించి ఏమనుకుంటారో తెలియాలి. మంచిగా ఆలోచిస్తా అంటే మంచిగా వస్తుంది. తప్పు చేస్తే ప్రజాభిప్రాయాన్ని మనం తెలియజేసిన రోజు మనం గుర్తే చెప్పారు. 60% తుమ్మలగుంట పోలింగ్ ఎందుకు అవుతుంది? నిజంగా నేను చేయాలనుకుంటే ఎవరు నిలబడితే కూర్చోళ్ళు అక్కడ. మా ఊరంతా ఒకటిగా ఉన్నప్పుడు 90% ఒకటిగా ఉన్నప్పుడు మేము పోలింగ్ జరిగింది కదా, 65% పోలింగ్ అయింది కదా. 65% పోలింగ్ ఎందుకు అర్థమేమి నేనే చెప్పాను క్లియర్గా. అంటే మనకు వద్దు, మన మీద ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటో తెలియాలి అంటే మనం తప్పు చేయకూడదు. ఒక ఓటు కూడా మనం తప్పుగా మనకు వేయించకూడదు. ప్రజలు ఓటు డైలీ రిజల్ట్ వచ్చిన తర్వాత చూద్దాం. ప్రజలు మనకున్న స్థానం ఏంది, ప్రజలు మనం అంటే ఉన్న గౌరవం ఏంది ఒకసారి తెలుసుకుందాం, ఒకసారి వదిలేయని చెప్పారు. మీరు ఆలోచించాలి ఒకసారి కూడా. ఆత్మీయులారా, నేను చెప్తాను ఈరోజు కూడా నాన్నగారు కూడా, నా శ్రీమతి నాన్నగారు కూడా, రాజకీయాలు జీవితంలో ఒక భాగమే తప్ప జీవితం ఎప్పుడు రాజకీయం కాదు. రాజకీయం కూడా జీవితంలో చేయాలంటే లీడర్ అనేవాడు ఎప్పుడు యాక్టర్గా ఉండకూడదు. నాయకుడు అనేవాడు ఎప్పుడు తన ఒకసారి చెప్పారు. చంద్రగిరిలో ధర్నా చేశారు. చంద్రగిరిలో ధర్నా చేస్తూ ఆ రోజు కిరోసం తెచ్చిపెట్టుకోండి, ఇంట్లో కిరోసం తెచ్చిపెట్టుకొని నన్ను అరచేతిని మోసుకుంటా, అరచేతి ఆత్మహత్య చేసుకుంటారండి. సో అధికారులు పోయి ఎవరు అడుక్కున్నారు, చేశారు. ఆర్టీఓ హౌస్కి వచ్చారు, పెట్రోల్ పోసుకుని ఆర్టీఓ హౌస్ ఏమని ఈ పెట్రోల్ పోసుకొని ఓట్లు దొంగోట్లుండే నువ్వు సూసైడ్ చేసుకుంటారండి. ఆ తర్వాత ఎలక్షన్ జరిగేటప్పుడు సాక్షాత్తు లోకేష్ గారు సపోర్ట్ ఉన్నారు. లోకేష్ గారి సమక్షంలో నాకు కానీ ఓటు వేయకపోతే 4 గంటల తర్వాత నా శ్రమం చూస్తానని మాట్లాడాడు, నేను చచ్చిపోతానని మాట్లాడాడు. నేను అడుగుతున్నా, తను వీడియోలు పెట్టాడు, వాట్సాప్లో పెట్టారు, చాలామంది చూపించారు. తను ఓటు వేయకపోతే తను ఏదో చేసుకుంటే 4 గంటల తర్వాత ఇంకా నేను ఉండను అని చెప్తున్నాడు. ఎమోషనల్గా పబ్లిక్ని ఓటు కోసం ఇలా ఆత్మహత్య చేసుకుంటానని మాట్లాడుతున్నాడు. నేను కౌంటర్ ఇద్దామంటే నేను ఆ రోజు ఒకటే చెప్పాను, మరి లీడర్ అనేవాడు ఎప్పుడు కూడా నాయకుడు అని ఇప్పుడు ధైర్యం చెప్పేవాడు నాయకుడు, నడిపించేవాడు నాయకుడు కావాలా. ఒకటి ఇబ్బంది వచ్చిన బుద్ధం తట్టేవాడు నాయకుడు కావాలా. ఒక చిన్న సలహా చేసి సూసైడ్ చేసుకున్నాను, దొంగోట్లని సూసైడ్ చేసుకున్నాను, నా ఓటు అయిపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను, 4 తర్వాత నా శ్రమం చూస్తున్నవాడు నాయకుడు ఇప్పుడు కాలేదా. పదవులు రావచ్చు రాకపోవచ్చు, కానీ నాయకుడు ఇప్పుడు కాలేడు, నువ్వు వదిలేరని చెప్పాను. నాకు అన్నం చెప్పాను, కౌంటర్ ఎంత ఉంటే అవతల వదిలేస్తాను. నాయకత్వ లక్షణాలు రావాలంటే ముందు తనకి ధైర్యం రావాలి. ఎంత ధైర్యం రావాలంటే బాధపడేవాడిని ఓదార్చగలగాలి, భయపడేవాడిని ధైర్యం చెప్పగలగాల, నడిపించగలిగేవాడు నాయకుడు అవుతాడు తప్ప నేను ఏదో చేసుకుంటానో నాకు జరగకపోతే అనేవాడిని నాయకుడు ఎలా అవుతాను నాకు అర్థం కావట్లేదు.
తప్పట్లేదు కాదు. ఇప్పుడు ఆ మాట అనేది నోట్లో ఎప్పుడు ఏ నాయకుడు కూడా రాకూడదు. ఒక్కసారి నోట్లో నుంచి ఒక్కసారి నేను ఏదో చేసుకుంటా, ఆత్మహత్య చేసుకుంటా ప్రతిదానికి అనే వ్యక్తి తన జీవితకాలంలో ఎప్పుడు కూడా ఈరోజు రాజకీయాలు పక్కన పెడదాం, ఆ మనస్తత్వం తనకు అలవాటు అయిన తర్వాత తనకి ఎప్పుడు తన మీద తనకు నమ్మకం ఉంటుంది. మీరు గుర్తుపెట్టి మీకైనా కూడా నాకైనా కూడా నా బిడ్డలకైనా కూడా చెప్తున్నా, తన మీద తనకు నమ్మకం లేనివాడు ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడు అది చేసుకుంటూ ఇది చేసుకుంటాను ఇప్పుడు అనకూడదు. నాయకుడు అనేవాడు తనకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, జీవితంలో ఎప్పుడు కూడా నాన్నగారు కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా, ఎప్పుడు కూడా అలా నువ్వు మాట్లాడినావంటే నీ కింద ఉన్న వాళ్ళకి ముందు ధైర్యం తెచ్చిపోతుంది. ఫస్ట్ నీకు పదవులు పక్కన పెడతాం, కింద ఉన్న ధైర్యం తెచ్చిపోతే నీకు ముందు ధైర్యం పోతుంది, వాళ్ళ ధైర్యం పోతుంది. వాళ్ళు నాకన్నా పెద్దోడు ఆయన నిజంగా ఆయన కూడా చెప్తున్నాను కూడా ఎప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడి ఎలక్షన్ ముందు నేను చెప్పుండొచ్చు, కానీ అలా ఎందుకు చెప్పలేదంటే నేను కౌంటర్ చెప్పినది కూడా తను 4వ తేదీ తనకు ఓటు వేయకపోతే తను ఓడిపోతే నేను 4వ తేదీ తర్వాత నేను ఉండను అనే మాట మాట్లాడుతున్నప్పుడు సరే జనాలు అట్లా నమ్మి ఓటేస్తే వెయ్యి వదిలి రాదు. నేను కౌంటర్ ఇస్తామంటే వద్దని చెప్పి మీరు ఎలక్షన్ లేదు, ఎలక్షన్ అయిపోయింది, బ్యాట్లో స్ట్రాంగ్ రూమ్ గెలిపని ఇప్పుడు చెప్తున్నా, నాగన్న కూడా చెప్తున్నా, ఎప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడకు. ఒకసారి వాళ్ళ మాట్లాడడం ప్రారంభం చేస్తే భవిష్యత్తులో నీ మీద నీకు నమ్మకం పోయి నీ నాయకత్వం మీద అవతల వ్యక్తి నమ్మకం పోయి తర్వాత ఒంటరిగా మిగులుతారు. ఈరోజు తనకు అర్థం కాదు. నా మీద పోరాటం చేసినప్పుడు అనేక కేసులు పెట్టారు, సబ్ జైల్లో పెట్టారు, డిస్ట్రిక్ట్ జైల్లో పెట్టారు, సెంట్రల్ జైల్లో పెట్టారు, కడప సెంట్రల్ జైల్లో పెట్టారు, నెల్లూరు సెంట్రల్ జైల్లో పెట్టారు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు, జైల్లో నన్ను కొట్టారు, తమిళనాడు తీసుకెళ్ళి కొట్టారు, పోరాటాలు. కానీ ఏ రోజైనా కూడా మీరే చెప్పండి, నా నోట్లో ఏ రోజైనా కూడా ఇంత దాడులు చేసినా, ఇంత కొట్టినా, నేను ఏమి చేసినా నేను బయటకు వచ్చి ఇట్లా నిలబడ్డాను తప్ప ఇంత చేశాను కాబట్టి నేను ఎప్పుడు మాట్లాడే ధైర్యం కూడా నాకు లేదు. ఎందుకంటే అలా మాట్లాడాల్సి వచ్చిన రోజు రాజకీయాలు ఉపయోగించుకుంటున్నాను. ఈరోజు చెప్తున్నా, అలా నాకు జరగకపోతే నేను ఏదో చేసుకుంటానని మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే మీ పిల్లలు కూడా చెప్తున్నా, మా నాయకులు కూడా చెప్తున్నా, అలా ఆలోచన వచ్చిన రోజు రాజకీయాలు వదిలేసి బాధ్యతలు చెప్పి సేద్యం చేసుకోండి. నాయకుడు ఎప్పుడు అలా ఉండకూడదు. మీరు నాకే వ్యక్తిగతంగా తన మీద లేదు, నిజంగా నాకు అవసరం కూడా లేదు, తన మీద కోపం పెంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ మీకు చెప్తున్నా, ఈరోజు మీ ద్వారా చెప్తున్నా, నాన్నగారికి చెప్తున్నా, ఆయనకే చెప్తున్నా, శ్రీమతి నాన్నగారు కూడా చెప్తున్నా, మాకు ఎవరి మీద వ్యక్తిగత దేశం లేదు, ఎవరి మీద మాకు శత్రుత్వం లేదు. నేను రాజకీయ ప్రత్యర్థిగా నేను చూశాను తప్ప నేను శత్రువు ఎప్పుడు నేను చూడలేదు. రాబో రోజుల్లో నిజంగా రాజకీయాల్లో ఇలాగే కొనసాగితే ఈ డీలిమిటేషన్ అయితే రాజకీయ ప్రత్యర్థి కూడా భవిష్యత్తులో మీరు మాకు కాకపోవచ్చు, నియోజకవర్గాలు సపరేట్ అయిపోయి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వ్యక్తిగత దాడులు చేయాలా, వ్యక్తిగత దేశం పెంచుకోవాలా, రాజకీయ ప్రయోజనం కోసం ఒక మనిషిని కేసుల్లో ఇరికించాలా. తనే మన స్టేట్మెంట్ ఇచ్చాడు, భాస్కర్ రెడ్డి క్యాడర్లో పట్టు సడలిపోతుంది కాబట్టి తన క్యాడర్ అంతా భాస్కర్ రెడ్డి పట్టుబట్టి అరెస్ట్ చేపించి వేరే పంపిస్తున్నాడు. నాకు అర్థం కాదు, కేసులు పెట్టింది మీరు, అరెస్ట్ చేసిన పోలీసులు, నేను అరెస్ట్ చేసి నా క్యాడర్ వేరే పంపించాను. ఏం మాట్లాడుతున్నా అర్థం కాదు, ఏమి సమాధానం చెప్పాలో అర్థం కాదు. నాకైతే కన్ఫ్యూజ్ అవుతుంది, ప్రాణిగా కన్ఫ్యూజ్ అవుతున్నా, ఎలా మాట్లాడుతున్నారు. నిజంగా చెప్తున్నాను కదా, నాయకుడు అనేవాడు ఒక నోటులో నుంచి ఒక మాట వచ్చిందంటే అది జడ్జిమెంట్ లాగా ఉండాలి, న్యాయ నిర్ణేతగా నాయకుడు ఉండాలి తప్ప సమయానుకూలంగా అబద్ధం చెప్పడం, మనుషులు బట్టి మనిషి మాట్లాడడం, పరిస్థితులను బట్టి తగ్గిపోవడం, పరిస్థితిని బట్టి నేను లీడర్ అనడం, ఇది చేస్తే తాత్కాలికంగా చాలా గౌరవంగా గొప్పగా కనబడుతుంది తప్ప దీర్ఘకాలంలో ఇది నిలబడదని కూడా చెప్తుంది. నేను సమాధానం చెప్పలేదు, తను చేసిన ఆరోపణకి నా జన్మలో నా వల్ల సమాధానం చెప్పలేదు. తను చేసినా శ్రీమతి నాన్నగారు చేసినా నా వల్ల కాదు, నాకు అది ఓపిక లేదు, నాకు ఆసక్తి కూడా అంతగానే లేదు. ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడలేదు, ఆత్మీయతలో మాట్లాడుతుంది, నాకు నిజంగా లేదు. నా లక్ష్యం కూడా అది కాదు, నాకున్న బాధ్యతలు కూడా అది కాదు. ఆ రెండు నాకు కావు. నా చదువునో నా అనుభవాన్నో నేను సమాజానికి ఉపయోగపడేలా ఎదగాలనుకుంటున్నా, ఆలోచన చేయాలనుకుంటున్నాను అంతే తప్ప ఇవన్నీ చేయాలని నాకు లేదు మనసులో కూడా. అంటే భవిష్యత్తులో కూడా నేను అలాంటి ఆలోచన చేయలేదు. మీ అందరి సంవత్సరాలు చెప్తున్నా, నా కొడుకు నేను చెప్పినటువంటి మాట మీకంతా నా మనస్తత్వం తెలుసు. నేను ఎప్పుడు మీతో 3 సంవత్సరాలు మాట్లాడకూడదు, నేను ఎప్పుడు మాట్లాడినా కూడా ఒక్క మాట కూడా నేను ఎలాగంటే అలా ఒక వ్యక్తిని కించపరుస్తూ మాట్లాడేట్టు నేను ఎప్పుడు నాకు తెలిసి మాట్లాడను. ఈరోజు అవాస్తవాలను మాట్లాడాను, నా ప్రజలను కూడా మాట్లాడాను, మనసులో పెట్టుకుని బయటకు కూడా మాట్లాడడం నా వల్ల కాదు.
నేను చాలా ఇన్నెఫిషియెంట్గా ఫీల్ అవుతా, నేను తక్కువ చేసుకుంటూ ఫీల్ అవుతా. ఆ పర్పస్ తెచ్చుకోండి. నా కొడుకు చెప్పినట్టు అన్నమాట, అరే నేను కరోనాలో, వరదల్లో, పండుగల్లో, ఉత్సవాల్లో నా చేతనైనంత ఎక్కువ చేశానా తక్కువ చేశానా అసలు చేయలేదా, నా మనస్సాక్షిగా నా శక్తి మేరకు నేను 10 మందికి మంచి చేసే ప్రయత్నం చేశాను. నీ ప్రచారం కూడా రాను. నాకు మీరు గమనించండి, ఒక్కరోజు ఒక ఊరికి పోయి ఒక ఇంటికి నా కొడుకు ఓటేయని నేను అడగను. నా కొడుకు అడిగాడు, రాకపోతే నాకు ఎట్లా అడగదు. నేను నిలబడ్డప్పుడు మా నాన్న అంత లేడురా, నేను నిలబడ్డప్పుడు మా నాన్న ఇంటింటికి నేను కల్పించుకొని అడగలేదు. నా 27 సంవత్సరాలు జెడ్పీటీసీగా నిలబడ్డా. నువ్వు కూడా అదేవిధంగా నీ కష్టంతో నువ్వు ఎదగాలా, నువ్వే ప్రచారం చేసుకోవాలా, నువ్వే ప్లాన్ చేసుకోవాలా, నువ్వే జనాల నమ్మకాన్ని సంపాదించుకోవాలా, నువ్వే జనాల్లో ఉండాలని చెప్పి గెలవాలని చెప్పి నా కొడుకు చెప్పాను తప్ప ఏ తండ్రి కూడా ఒక గంటతో పోదు ఒక ఇల్లు కూడా నా కొడుకు కూడా అడిగాను. మీరు మీరే సాక్షి. నేను ఎప్పుడు ఎక్కడ ప్రచారం అని చెవులో ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, ఒక ఆస్వాదిస్తాను. కానీ ఒక్కటి చెప్తాను, ఒక్కరోజు ఒక గంట కూడా ఒక ఊరికి వెళ్ళి ఒక వ్యక్తిని నేరుగా కలిసి నా కొడుకుని అడగలేదు. జనాలు అడగల. ఎందుకు అడగలేదంటే తను చెప్పిన మాట అంటే, ప్రజలు నమ్మకపోతే నీకు ఫస్ట్ ఇంకా రాజకీయాల పెద్ద ఆసక్తి. నేను బలవంతంగా నెట్టాను. ఎందుకు నెట్టానంటే భావోద్వేగ బంధం, ఆత్మీయ బంధం ప్రజలతో ఏర్పడింది. ఈ బంధం కొనసాగాలంటే ఎవరో ఉండాలి ఇంట్లో అని చెప్పి తను పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత నేను అనుకుంటా ముందు నుంచి నడిపిస్తే నువ్వు ఎప్పటికీ నాయకుడు కాలే, నువ్వే జనాల్లోకి వెళ్ళాలా, జనాల మనస్తత్వాలు తెలుసుకోవాలా, జనాల కష్టసుఖాలు తెలుసుకోవాలా, జనాల యొక్క ఆలోచన విధానం తెలుసుకోవాలా. ఎన్ని తెలుసుకొని నువ్వు సామాన్యుడిగా ఎదిగితేనే నువ్వు నాయకుడు అవుతావు. అది కూడా కారణం ఉంటుంది. ఎప్పుడైతే నా కొడుకు వాడు జనం గురించి అర్థం చేసుకోకుండా ఒక భాస్కరుడి కొడుకుగా నాయకుడికి ఎదగడానికి ప్రయత్నం చేస్తాడో వాడు ఎదుటి వ్యక్తిని గౌరవించే విధానం ఉంది. వాడు ముందు సంస్కారం పోతారు, సభ్యత పోతారు, వాడు అహం పెరుగుతారు. నాయకుడు అంటే ఇంత గౌరవం ఉంటుంది అనుకుంటారు. అది వచ్చిన తర్వాత నా కొడుకే సమాజానికి ప్రమాదం అవుతాడు. నాకు తెలుసు విషయం. అందుకే నా కొడుకు చెప్పా, నువ్వు పాదయాత్ర చేయలేకపోయాను. 1600 కిలోమీటర్లు వస్తుంది పాదయాత్ర చేయాలి. నేను ప్రజలు చాలాసార్లు మా ఇంట్లో కూడా నువ్వు బాగుపడ్డారు జనాలకి ఒక మండలానికి ఒక మీటింగ్ అయినా పెట్టుకున్నావు. నేను పెట్టని చెప్పి పెట్టను. వాడు జనం కష్టం తెలిస్తేనే, ఓటు విలువ తెలిస్తేనే వాడు గెలిస్తే ఆ ప్రజలు గౌరవిస్తారు, నాయకులు గౌరవిస్తారు, సమాజాన్ని గౌరవిస్తారు. అది తెలియకపోతే వాళ్ళకి ఎందుకు కూడా ప్రమాదం అవుతారు, అహం పెరుగుతారు మనిషికి. వద్దు అని చెప్పాను. నేను అలా కష్టపడి తిరిగాను కాబట్టి ఈరోజు చెప్తున్నా, కొడుకు అదే చెప్పి ముందులో చెప్తున్నా, నా కొడుకు ఓడాడా వాడు మంచి వ్యాపారం కావాలి, గెలిచాడా జీవితాలు ప్రజలతో ఉండమని చెప్తా. ఇంత క్లారిటీగా మేము ఉన్నాం. ఇంత క్లారిటీగా మేము ఉన్నప్పుడు ఒక వ్యక్తి పైన ఈర్షించుకోవాల్సిన అవసరం మాకు లేదు, ఒక వ్యక్తి పైన దాడి చేయాల్సిన అవసరం లేదు, ఒక వ్యక్తిని అసభ్యంగా మాట్లాడి నొప్పించాల్సిన అవసరం మాకు లేదు, భవిష్యత్తులో కూడా చేయం. ఈరోజు ఇది పెట్టాల్సిన కారణం కూడా ఒకటే ఒకటి కాదు. ఆత్మీయుల ఈ ప్రశ్న ఒకటే ఒకటి, ఒక వ్యక్తిని మళ్ళా చెప్తున్నా, తప్పు పట్టాలా విమర్శించాలన్నది నా లక్ష్యం కాదు. కానీ వాస్తవం తెలియకపోతే, వాస్తవం చూపించకపోతే భాస్కర్ రెడ్డి ఏంది, మనం చూసిన భాస్కర్ రెడ్డి ఏంది, మనం దగ్గర గమనించిన భాస్కర్ రెడ్డి ఏంది, ఇలా జరుగుతున్న దాడులు ఏంది, ఇటాటి చేస్తున్నాడు అనుమానం మీకు కలుగుతుంది, ప్రజలకు కలుగుతుంది, సమాజానికి కలుగుతుంది. ఇది వెళ్ళకూడదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు మీతో ఆత్మీయ పాత్రికేయ మిత్రులతో మాట్లాడవలసి వచ్చిందే తప్ప, వాస్తవాలు చెప్పవలసి వచ్చిందే తప్ప వేరే ఉద్దేశం ఉన్నది కాదు. రేపు కూడా చెప్తున్నాం, ఒక వ్యక్తిని విమర్శించే వ్యక్తిని కాదు, ఒక వ్యక్తిని నెగిటివ్గా చూసే వ్యక్తిని కాదు. నాకున్న బాధ్యతలు వేరు, నాకున్న లక్ష్యాలు వేరు. నా సమయాన్ని వృధా చేసుకొని బావుల కప్పలాగా మీరు కొట్లాడుకుంటూ ఉండాలని నేను సిద్ధంగా లేను. కాబట్టి నాకు ఎవరి మీద ద్వేషం ఉండదు, ఎవరి మీద దాడులకు నేను సపోర్ట్ చేసేవాడిని కాదు, తప్పు చేసేందుకు సంబంధించే వ్యక్తిని అంతకన్నా కాదు. ఏదైనా నాకు తెలియకుండా తప్పులు జరిగితే కన్ను తప్పకపోయినా నేరుగా మీ ద్వారా చెప్తే కూడా నేను సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు నిజంగా దాడి జరిగింది అనుకున్న వెంటనే నేను చెప్పిన మాట ఏంటి తెలుసా మీకు, తన బంధువుకు ఫోన్ చేసి చెప్పాను, నిజంగా దాడి జరిగింది అనుకోండి, నేను కూడా దాడి జరిగింది అంటున్నారు, నేను నాన్నగారి ఇంటికి పలకరించడానికి పరామర్శ సిద్ధంగా ఉన్నా, ఒకసారి తను కనుక్కో, తను రమ్మని వచ్చి పరామర్శిస్తాను వెంకటేశ్వర సాక్షిగా చెప్పాను. తన మీద నిజంగా దాడి జరుగుంటే తన దాడి జరిగింది అంటున్నారు, నిజంగా తను నాకు జరగలేదు తెలియదు, దాడి జరిగింది అంటున్నారు, నేను తన ఇంటికి వెళ్ళి పలకరించడానికి పరామర్శం సిద్ధంగా ఉన్నా, నేను ఆయనని కనుక్కో, ఆ అన్నకి అభ్యంతరం లేదు అంటే నేను ఇంటికి వచ్చిన పరామర్శిస్తాను. వెంకటేశ్వర సాక్షి, నేను దేవుడిని నమ్ముతాను,
మమ్మల్ని సాక్ష్యం తన బంధువులు చెప్పి పంపించారు. అంటే నా ఉద్దేశం కాలేనప్పుడు వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు? భవిష్యత్తులో కూడా ఎవరు నేను శత్రువుగా చూడను, భవిష్యత్తులో కూడా ఎవరి మీద దాడులు చేసి ఆనందం పొందాలని అనుకోను, ఎదగాలనుకోను. ఎదిగితే కష్టంతో ఎదగాలి, ఎదిగితే భగవంతుడు ఆశిస్తుంటే ఎదగాల. ఈ రెండు తప్ప వేరే నమ్ముకోలేదు. మళ్ళా మీకు చెప్తున్నా, నా బిడ్డలకి చెప్తున్నా, కష్టాన్ని దేవుని నమ్ముకొని పని చేయాలి తప్ప తప్పుడు మార్గాలు ఎన్నుకుంటే తాత్కాలికంగా ప్రయోజనం కనబడుతుంది తప్ప దీర్ఘంగా నిలవదన్నది నా పిల్లలకి చెప్పిన నాకున్న మనస్తత్వం చెప్తున్నా. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంత 5 సంవత్సరాలు ఉందాగా ఉన్నామో భవిష్యత్తు ఎలాగే ఉంటాం. తప్పగా ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దండి. మీ అందరి ద్వారా తెలియజేస్తూ ఆత్మీయులు మీ అందరూ కూడా ఈరోజు ఈ సాయం సమయాన ఏదైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించవలసిందిగా మిమ్మల్ని కోరుతూ నమస్కరిస్తూ సార్. నేను కాఫీ తాగలను, ఇంట్లో కాఫీ పెట్టాం డిస్టర్బ్ అని. పాత్రికేయ మిత్రులు ఇంట్లో బస్సులోకి వస్తే కొద్దిగా ఇంటికి వచ్చారు నా స్నేహితులందరూ కాఫీ తాగలను ప్రార్థిస్తారు.